డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మనకి ఎప్పుడైనా మన కంపెనీ నుంచి ఒక 5 లక్షలు 10 లక్షలు బోనస్ అమౌంట్ వచ్చినా కానీ, లేదంటే మనం ఏదైనా బయట చిట్టీలు వేసినప్పుడు ఆ వచ్చిన అమౌంట్ కానీ, లేదంటే మనం బయట ఎవరికైనా అప్పులు ఇచ్చినా మనకి తిరిగి ఆ అమౌంట్ మనకి వెనక్కి వచ్చేసినా కూడా, మన దగ్గర చేతిలో ఒక 5-6 లక్షల రూపాయల అమౌంట్ ఉందనుకోండి. ఈ 5-6 లక్షల అమౌంట్ని మనకున్న బాకీలను కట్టేసి రిలాక్స్డ్గా కాలు మీద కాలు వేసుకోవడం మంచిదంటారా, లేదంటే ఈ అమౌంట్ని తీసుకెళ్ళి ఏదైనా ఇన్వెస్ట్మెంట్లోకి కన్వర్ట్ చేయడం మంచిదంటారా? సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మాకు ఒక క్లయింట్ వచ్చారు. ఆయన ఏజ్ 45 ఇయర్స్. ఆయన 45 అంటే 40 to 45 మధ్యలో. సో ఆయనకి 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇంటర్ లెవెల్కి వచ్చేసారు. ఆయన టెండెన్సీ ఏంటంటే, ఆయనకి అప్పులు ఉంచుకోవడం అంటే చాలా భయం. సో ఏదైనా ఎవ్రీ మంత్ ఆయన ఏం చేసేవాళ్ళు అంటే, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏం పెట్టడం కాదు, ముందు ఆ ఈఎంఐ కట్టేయాలి. నాలాగా నాకు కూడా నిజంగా అప్పులు అంటే భయం, లోన్ అన్న భయం ఉండదు. తొందరగా కట్టేయాలి, ప్రశాంతంగా ఉండాలి. ఆయనకి ఒక హోమ్ లోన్స్ ఉన్నాయన్నమాట. ఒక 15 లక్షలు ఒక హోమ్ లోను, ఒక 30 లక్షల హోమ్ లోన్స్ ఉంటే అవన్నీ కూడా ఆయన కట్టుకుంటూ వచ్చేసాడండి. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఏంటంటే, హోమ్ లోన్స్ అన్ని అసలు లోన్సే లేవు ఆయనకి. ఎందుకంటే ఆయన పని ఇదే, ఆయన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చెయ్యరు. ఆయన ఏం చేస్తూ ఉంటారంటే 20,000 ఇవన్నీ కూడా ఈఎంఐలు కట్టేస్తూ, అవన్నీ పోగు చేసుకుని డెట్స్ మొత్తం కట్టేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఫైనల్ గా మా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అమ్మాయిలకి హైయర్ ఎడ్యుకేషన్ కి అమౌంట్ కావాలి. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంటర్మీడియట్ వచ్చేసారు కదా పిల్లలు, వచ్చేసారు కదా, ఇంకా 2 ఇయర్సే. ఇంకా ఇంజనీరింగ్ పెద్ద చదువులు ఉంటాయి. ఆయనకున్న టైం 2 ఇయర్సే. ఈ 2 ఇయర్స్ లో ఒక్కొక్కరికి కనీసం 50 లక్షలైనా కావాలి. మీరు ఇంజనీరింగ్ లో చేసినా ఒక సంవత్సరానికి 15 లక్షలు 20 లక్షలు వేసుకున్నా, మరి 4 సంవత్సరాలు చదివించాలి. అమ్మో, మీరు చెప్తుంటే రాకూడదు. సో మరి సడన్ గా ఆ సిచ్యువేషన్ లో ఆయనకి ఏం అర్థం కాలేదు, ఏం చేయాలి. మా దగ్గరకు వచ్చారనమాట. మేడం, మరి నేను ఇంతవరకు లోన్స్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈ సిప్లు మీరు చెప్పినవి ఏవి నేను ఇన్వెస్ట్మెంట్లు చేయలేదు, కానీ నా దగ్గర లోన్స్ ఏవి లేవు. నెలకైతే ఇప్పుడు నేను 50,000 అయితే నాకు ఇప్పుడు మిగిలిపోతుంది, ఎందుకంటే లోన్స్ ఏం లేవు కదా. సో మొత్తానికి హ్యాపీగా ఈ లోన్స్ బకాయిలు మొత్తం కట్టేస్తే కాలు మీద కాలు వేసుకుని రిలాక్స్ అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఆ 2 అమ్మాయిలకి ఇప్పుడు 1 కోటి రూపాయలైనా కావాలి. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ లోనే ఎట్లా ఏం చేయాలి ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు. సో మేము చెప్పింది అదే అనమాట. సో అంతా మనం ఒకే వైపు వెళ్ళిపోకూడదండి. అంటే దెర్ ఈజ్ ఎ లైఫ్ స్టేజ్ ఉంటుంది. సో ఆయన బ్యాలెన్స్ చేసుకొని ఉండాల్సింది. అంటే మీరు ఈఎంఐలు కడుతూ ఉంటే, అంటే ఒకవైపు లోన్లు తీరుస్తూ ఉన్నా ఒక 20,000 ఎస్ఐపి చేసుకున్నట్లయితే ఈ 15 ఇయర్స్లో దాదాపుగా ఒక 1 crore 2 crore అయ్యేది. సో హీ లాస్ట్ ద ఆపర్చునిటీ ఆఫ్ కాంపౌండింగ్. అంటే ఆ చేతిలో ఉన్న ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోకుండా ఈ అప్పులన్నీ కట్టేసేసి హ్యాపీగా మనకి ఇంక ఏ చీకు చింత లేదు అని అనుకున్నాడు. అంటే ఆయన ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నారంటే, అలానే ఆయన దుబారా చేసింది లేదు, దుబారా చేసింది కూడా లేదు, ఏమీ లేదు ఆయన. కాకపోతే ఏంటంటే, ఆయన మిస్ అయిన పాయింట్ ఏంటంటే, కాంపౌండింగ్ అనే ఆపర్చునిటీని మిస్ అయిపోయారు. అప్పుడే కానీ ఆయన కనీసం ఒక 20,000 15,000 లేకపోతే 2 అమ్మాయిలకి ఒక్కొక్క 10,000 అయినా వాళ్ళ చదువుల కోసం, వాళ్ళ మ్యారేజ్ కోసం అప్పుడే ఒక 15 సంవత్సరాల క్రితమే మొదలుపెట్టుంటే ఆయనకి ఈ పాటికి ఒక్కొక్క అమ్మాయికి 1 crore అయిపోయేది కదా. అంతే కదా. 15 ఇయర్స్ అంటే ఈజీగా 15 ఇయర్స్ 1 కోటి రూపాయలు అయిపోయేది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వచ్చేది కాదు. ఇప్పుడు ఆయనకి మేము ఇచ్చిన సలహా ఏంటంటే, సార్ ఒక ఇల్లు ఏదో ఉంది కదా, అది అమ్మేయండి, అది అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఇద్దరిని చదివించండి. ఇంకా ఆప్షన్ లేదు. ఈ 2 ఇయర్స్లో ఎంత సంపాదించగలరండి మీరు? 50,000 సేవింగ్స్ ఉన్నాయి, బాగానే ఉంది, బట్ వేర్ ఈస్ ద టైం లేదు కదా. 2 ఇయర్స్లో ఎంత మనకి కాంపౌండింగ్ కానీ లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎంత పెరిగిపోతాయి. సో హీ లాస్ ద ఆపర్చునిటీ ఆఫ్ కాంపౌండింగ్, లాస్ ద ఆపర్చునిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో బ్యాలెన్స్ చేసుకోవాలండి, బ్యాలెన్స్ చేసుకోవాలి. పూర్తిగా మీరు అప్పులు కట్టేసుకుందాము అనే యాటిట్యూడ్ కానీ, అది కూడా అంటే లైఫ్ స్టేజ్ బట్టి. అంటే మీరు కానీ 30 ఇయర్స్లో ఉన్నారనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ మీదే మీరు ఫోకస్ చేయాలి. వెన్ యు ఆర్ ఎట్ 45, మీరు కానీ ఎప్పుడైతే 45కి వచ్చేసారో అప్పుడు మీరు అప్పుల మీద ఫోకస్ చేయాలి. అంటే ప్రతి ఒక్కరూ 45-50 వచ్చేటప్పటికీ మన దగ్గర ఏ అప్పులు ఉండకూడదు. కాబట్టి మీరు 45 సంవత్సరాల నుంచి
అప్పులు తీర్చాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళేటప్పటికి మీకు నెక్స్ట్ 10 ఇయర్స్లోని మొత్తం అంతా జీరో చేసేసుకోండి. అంటే మీరు 55కి రిటైర్ అయ్యారంటే ఒక 10 ఇయర్స్ ఉంటుంది, 45 to 55. అప్పుడు ఫోకస్ పెట్టండి అప్పులు తీర్చుకోవాలని. కానీ మీరు 30 ఇయర్స్ నుంచే మొదలుపెట్టి వచ్చినప్పుడల్లా ఈ బోనస్లు వచ్చిన అమౌంట్లన్నీ కూడా మీరు హోమ్ లోన్ ప్రీపేమెంట్లు చేయను ఇలాంటివి చేశారంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ పోతుందండి. సో ఎవరికైతే ఇప్పుడు చాలా మందికి ఈ టైంలో మనం చూస్తున్నాము, ఏప్రిల్ మంత్ రాగానే వాళ్ళకి బోనస్లు అవి, మే రాగానే మనకి బోనస్లు అవి క్రెడిట్ అవుతూ ఉంటాయి. ఆ అమౌంట్ని తీసుకొని వచ్చి మనము చక్కగా ఇన్వెస్ట్మెంట్ కొంత, ఎస్పెషల్లీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి గమనించాలండి, క్రెడిట్ కార్డు ఉందనుకోండి ఒక 2 లక్షల అప్పు, బట్ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది ఏ ఏజ్ వాళ్ళైనా, ఎందుకంటే 36% రేట్ ఆఫ్ రిటర్న్ కదా. సో వెంటనే మనం ఏం చేయాలి, ఆ 2 లక్షలు తెచ్చి క్రెడిట్ కార్డు కట్టేసుకోవడమే మంచిది. సో ఎవరైతే ఏజ్ ఒక 45 ఏజ్ ఉన్నారో మాత్రం వాళ్ళందరూ ఈ ప్రీపేమెంట్లు కొంచెం పెంచుకుంటూ 50 ఇయర్స్ వచ్చేటప్పటికి మనకి లోన్స్ ఏవి లేకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. బట్ 30 ఇయర్స్ ఉండే వాళ్ళు మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేసుకోండి. ఈ రెండిటి మీద మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే ఒకవైపు మీ గోల్స్ ఏవైతే రిటైర్మెంట్, ఇప్పుడు ఆయనకి రిటైర్మెంట్ గోల్ కూడా అవ్వలేదు కంప్లీట్, ఎట్లా అవుతుంది రిటైర్మెంట్? ఇక్కడ నుంచి ఆయన 40 ఎట్లా 45 ఉన్నాయనుకోండి, 5 ఇయర్స్లో రిటైర్ అవుతారు అనుకోండి, 5 ఇయర్స్లో రిటైర్మెంట్ ప్లానింగ్ ఎట్లా అవుతుంది? వచ్చే జీతంతో ఇంట్లో ఖర్చులకు సరిపోతుంది. 50,000 మిగులుతాయండి. 50,000తో 5 ఇయర్స్లో ఏం జరుగుబాటు కాదు. 5 ఇయర్స్లో 2 crores 4 crores ఎట్లా అవుతుంది రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది? సో ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలండి. సో అఫ్ కోర్స్ దిస్ ఈజ్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్ అండి. మేము జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాము, బట్ ప్రతి ఒక్క పర్సన్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళ సిచ్యువేషన్ డిఫరెంట్. సో మీరు ఇలా జనరల్ కాకుండా మీరు కూడా ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర కూర్చొని మీ విషయాలన్నీ వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి, మేడం ఈ టైంలో మేము ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మీరు మీ పర్సనలైజ్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని వాళ్ళ సలహా తీసుకుంటే బాగుంటుందండి. జనరలైజ్ స్టేట్మెంట్స్ వెళ్లకుండా మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఏది బాగుంటుందో ఒక్కసారి మమ్మల్ని కన్సల్ట్ చేసిన, ఫైనాన్షియల్ ప్లానర్స్ని కన్సల్ట్ చేసిన మీకు మంచి అడ్వైస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు, చాలా మంచి టాపిక్తో మన ప్రేక్షకులకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.